ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు మనిషా, నీకు ఇంట్లో వాళ్ళకి మధ్య సంబంధాలు బాగుంటేనే మన పెళ్ళికి మార్గాలు పడతాయి. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరితో నువ్వు సభ్యంగా నడుచుకుంటేనే మన పెళ్ళి సక్రమంగా జరగబోయేది. అది నువ్వు గుర్తుపెట్టుకో. మనీషా, నీ మనసులో బాధ ఉంది, నాకు అర్థమవుతుంది. అది నాకు కనిపిస్తోంది కూడా. కానీ వాటన్నిటినీ నువ్వు ఎంత కంట్రోల్ చేసుకుంటే ఎంత మంచిది. లేకపోతే అరవింద్ అక్క నీ గురించి ఏదో ఒకరోజు కక్కేలా ఉంది. అరవింద్ అక్క మిత్రకి మ్యాటర్ చెప్పనంత వరకే మనం సేఫ్. ఒక్కసారి మ్యాటర్ చెప్పేసిందా, ఇక నీకు ఈ కుటుంబంలో చోటు కూడా దక్కుతావు. నేను మరీ అంత తెలివి తక్కువ దాన్ని కాదా ఆంటీ? వివేక్కి పెళ్లి చేస్తున్నారు కదా, అదే పెళ్లి మండపంలో నాకు మిత్రకి పెళ్ళైపోయేంత గొప్ప ప్లాన్ వేస్తున్నాను. చూస్తూ ఉండండి. హలో ఎస్ఐ గారు, లక్ష్మి గురించి జాడేమన్నా తెలిసిందా? తన గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారా? మీకు కంప్లైంట్ ఇచ్చి ఎంతసేపు అయింది? ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే ఎలా చెప్పండి? అర్జున్, లక్ష్మి గురించి అనవసరంగా కంగారు పడుతున్నావేమోరా. తను ఖచ్చితంగా వచ్చేస్తుందిరా. ఫోన్ చేస్తే కలవట్లేదు. కనీసం తనైనా ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పలేదు. అందుకే నువ్వు తీసుకున్నంత సులువుగా నేను తీసుకోలేకపోతున్నానమ్మా. నీలో ఈ కంగారు సహజమే లేరా. నీలో కూడా ఇప్పుడు లక్ష్మి గురించి ఆ తాపత్రయమే చూస్తున్నాను. నాకు తెలుసురా, నువ్వు లక్ష్మిని ప్రేమిస్తున్నావు కదూ. అదేమీ ప్రేమ కాదమ్మా, అభిమానం. ఇన్నాళ్ల అనుబంధం వల్ల పుట్టిన అభిమానం. ఇన్నాళ్ళు తను మన సొంత మనిషి అనుకోవడం వల్ల కలిగే అభిమానం. అంతే, అంతకన్నా ఇంకేమీ కాదు. ఏమో నాన్నా, నువ్వు మనసు విప్పి చెప్పలేకపోయినా నీ మౌనం చాటును ఉన్న ప్రేమ నేను అర్థం చేసుకోగలను. అర్జున్, నేను చెప్పానా లక్ష్మికేమీ కాదని, క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందని? అమ్మా జున్ను, అమ్మా, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వేమైపోయావా అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? టెన్షన్ పడ్డావా? ఎందుకు నాన్నా? మరి లేకపోతే ఏమిటి లక్ష్మి? నీ ఫోన్ ఏమో పనిచేయదు, కనీసం నువ్వు ఎక్కడికి వెళ్ళావో అది చెప్పలేదు. చిన్నపిల్లాడు, వాడు కంగారు పడిపోడు. నా కంగారు గురించి పక్కన పెట్టమ్మా. అర్జున్ బాబా అయితే నాకన్నా 100 రెట్లు కంగారు పడ్డాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అని అందరికీ ఫోన్లు చేశారు. ఆఖరికి నిన్ను వెతకమని పోలీసులకి నీ ఫోటో పంపించి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఏంటి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? అవునమ్మా. పసిపిల్లాడు తిరునాళ్లలో తప్పిపోతే తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో, నువ్వు టైంకి ఇంటికి రాకపోతే అర్జున్ అంత తల్లడిల్లిపోయాడు. నువ్వు ఏమైపోయావో అనే భయంతో పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చేశాడు. అర్జున్, కంప్లైంట్ వెనక్కి తీసుకో, లేకపోతే నువ్విచ్చిన ఫోటో పట్టుకుని లక్ష్మి కోసం ఊరంతా వెతకడం మొదలెడతారు. థ్యాంక్ గాడ్, నువ్వు తిరిగొచ్చేసావు. ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడింది.
అసలు మీరేం చేస్తున్నారు అర్జున్ గారు? ఇప్పుడేమైంది లక్ష్మి? బయటికి వెళ్ళిన దాన్ని ఒక అరగంట లేటుగా వస్తాను, పోనీ ఒక గంట లేటుగా వస్తాను. ఈ మాత్రం దానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయాలా? ఈ మాత్రం దానికి నా ఫోటోలు పాంప్లెట్లు పంచినట్టు అందరికీ పంచి పెట్టేయాలా? అమ్మ లక్ష్మి, ఇప్పుడేమైంది? కావాలంటే కంప్లైంట్ వెనక్కి తీసేసుకుందాం. దీనికి ఎందుకంత కోపం? మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను నన్ను నన్నులా ఉండనివ్వండి, నన్ను 10 మందికి పరిచయం చేయకండి అని, నన్ను 100 మందిలోకి తీసుకెళ్ళకండి అని. ఇప్పుడు మీరిచ్చిన ఒక్క ఫోటోతో నా గురించి ఊరంతా తెలిసేలా చేస్తున్నారు. అసలు మీరు అన్ని తెలిసే చేస్తున్నారో లేకపోతే నా గురించి అందరికీ తెలియాలని చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. లక్ష్మి, నువ్వు కనిపించట్లేదని కాస్త బాధ్యత తీసుకున్నాను. అది కూడా తప్పంటావా? అసలు నా గురించి మీరెందుకు బాధ్యత తీసుకుంటున్నారు? నేను మీ ఇంట్లో ఉంటున్నాను, మీ దగ్గర పని చేస్తున్నాను, అంతే. ఆ మాత్రం దానికి మీరు నా గురించి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. నా గురించి కొండంత బరువుని మీ భుజాల మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి హద్దులు ఏవో తెలుసుకుని నడుచుకుంటే చాలా బాగుంటుంది. జున్ను, పద. ఇప్పుడు నేను చేసిన తప్పేంటమ్మా? తను ఏమైపోయిందో అని కంగారు పడ్డాను. తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. తనని కనుక్కోవడానికి కంప్లైంట్ ఇచ్చాను. దీనిలో ఒక మనిషి మీద చూపించే అభిమానం ఉంది, కానీ ఆ మనిషిని ఇబ్బంది పెట్టడం లేదుగా. మరి లక్ష్మి ఎందుకు అన్ని మాటలు అంటుంది, అన్ని నిందలు వేస్తుంది? ఊరుకో అర్జున్, తను ఎక్కడికి వెళ్ళిందో, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొని వచ్చిందో, ఎక్కడి కోపమో ఇక్కడ చూపించిందేమో. లక్ష్మి గురించి తెలుసు కదా, ఎవరి మీద అంత త్వరగా మాటలు విసిరేయదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు ఏమైపోయావా అనే భయంతో పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చేశాడు. అర్జున్, కంప్లైంట్ వెనక్కి తీసుకో, లేకపోతే నువ్విచ్చిన ఫోటో పట్టుకెళ్ళి లక్ష్మి కోసం ఊరంతా వెతకడం మొదలెడతారు. ఇప్పుడు అర్జున్ గారు చేసిన పని వల్ల ఆ ఫోటో ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఎవరెవరి కంట పడుతుందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.